కృష్ణా జిల్లా పెనమలూరు పాలిటిక్స్ ఆసక్తికరంగా మారుతున్నాయి. వైసీపీ అధిష్టానం పెనమలూరు ఇన్ఛార్జిగా మంత్రి జోగి రమేష్ ని ప్రకటించిన తర్వాత మొదలైన అసమ్మతి ఇంకా కొనసాగుతోంది. దీంతో మంత్రి జోగి రమేష్ అసంతృప్తులను బుజ్జగించే ప్రయత్నాన్ని మొదలుపెట్టారు. అటు టీడీపీలోనూ పార్థసారథి రాకను వ్యతిరేకిస్తోంది బోడే ప్రసాద్ వర్గం. పెనమలూరు వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే పార్థసారథి పార్టీని వీడాలని నిర్ణయం తీసుకున్న దగ్గర నుంచి పెనమలూరు పాలిటిక్స్ హీటెక్కాయి. పార్థసారథి పార్టీ మార్పు ఖాయం కావడంతో అధిష్టానం మంత్రి జోగి రమేష్ ను పెనమలూరు ఇన్ఛార్జిగా ఖరారు చేయడంతో అసంతృప్తి రాజుకుంది. జోగి రమేష్ కు టికెట్ ఇవ్వవద్దంటూ సీటు ఆశించిన పడమటి సురేష్ బాబు, తుమ్మల చంద్రశేఖర్ నియోజకవర్గంలో అసమ్మతి స్వరాలను వినిపించడం మొదలుపెట్టారు. జోగిని బలిపశువు చేయొద్దని, లోకల్ వ్యక్తికి సీటు కేటాయించాలని రోజుకో రకం ఫ్లెక్సీలు పెనమలూరులో రాజకీయాన్ని వేడెక్కిస్తున్నాయి. అసమ్మతి రాగాలు వినిపిస్తున్న సమయంలోనే మంత్రి జోగి రమేష్ పండగ రోజున నియోజకవర్గంలో పర్యటించారు. వైసీపీ క్యాడర్పై పట్టు తెచ్చుకునే ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇందులో భాగంగా ఆయన అసమ్మతి నేతలను బుజ్జగించే ప్రయత్నాలు మొదలుపెట్టారు. పడమటి సురేష్ బాబు ఇంటికి వెళ్లి వచ్చే ఎన్నికల్లో తనకు సహకరించాలని కోరారు. సురేష్ బాబు మాత్రం తాను చాలా ఏళ్లుగా పార్టీకి పనిచేస్తున్నానని, సారథికి టికెట్ లేకపోతే తనకే ఇస్తామని అధిష్టానం హామీ ఇచ్చిందని, చివరి నిమిషంలో సీటు ఇవ్వకపోవడం సరికాదని చెప్పినట్లు సమాచారం. ఎన్నికల్లో వైసీపీకి పనిచేసే విషయమై తాను క్యాడర్తో మాట్లాడి నిర్ణయిస్తానని సురేష్ చెప్పినట్లు సమాచారం. అటు టీడీపీలో కూడా అసంతృప్తి స్వరాలు మొదలయ్యాయి. వైసీపీ నుంచి టీడీపీలోకి వెళుతున్న పార్థసారథి వచ్చే ఎన్నికల్లో పెనమలూరు నుంచి పోటీ చేస్తానని తన వర్గానికి చెప్పడంతో టికెట్ ఆశిస్తున్న మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ వర్గం గుర్రుగా ఉంది. వేరే పార్టీ నుంచి వచ్చిన వాళ్లకు టికెట్ ఇస్తే సహకరించవని బోడే ప్రసాద్ వర్గం ఆందోళన వ్యక్తం చేసింది. 2 రోజుల క్రితం పెనమలూరు సిఐడి కార్యాలయానికి వచ్చిన చంద్రబాబు ఎదుట కూడా బోడే ప్రసాద్ వర్గం ఆందోళనకు దిగింది. అటు వైసీపీ, ఇటు టీడీపీలో అసమ్మతి వర్గాల కార్యక్రమాలతో పెనమలూరు పాలిటిక్స్ గరం గరంగా మారాయి.